హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో అయితే నేను వేములవాడ కార్తీక మాసంలో ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నాను. సో, రెగ్యులర్‌గా చాలామంది వెళ్తూ ఉంటారు. మంచిగా వీడియోస్ తీసుకుంటారు. అన్నీ చేస్తుంటారు గదా! కార్తీక మాసంలో ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉండుంటది. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుందని లేదంటే ఆహ్, సమ్‌టైమ్స్ కుదరకపోక సో, ఈ టైంలో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొచ్చు. ఎప్పుడైనా వెళ్ళ వెళ్ళకుండా ఒకవేళ అసలు వేములవాడ ఎలా ఉంటుంది? అక్కడ ఏమేమి దొరుకుతాయి? దర్శనం ఎలా జరుగుతుంది? అనే విషయాలన్నీ గూడా ఇందులో తెలుస్తాయి. సో, మేము కార్తీక పౌర్ణమి రోజు దర్శనం కోసమని ముందు రోజు వెళ్ళామనమాట. సో, అది ఆ ముందు రోజు నైట్ వీడియో ఇది. ఒకసారి బయట ఆ స్ట్రీట్స్‌లో అంటే దేవుడి గుడి దగ్గరలో ఉన్న స్ట్రీట్స్‌లో ఎలా ఉంటుంది అనేది ఇదనమాట. అక్కడ అన్ని షాప్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా రెంట్‌కి రూమ్స్ ఇవ్వడము అంటే దర్శనానికొచ్చిన వాళ్ళు స్టే చేయడం కోసము అట్లాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ గానీ, బొమ్మలు గానీ, ఇంకా అక్కడ టెంపుల్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఏవైనా కొబ్బరికాయలు గానీ, దీపాలు ఇలాంటివన్నీ గూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. ఫుల్ ఉంటాయసలు. మనం ఫ్రీగా నార్మల్‌గా వెళ్ళినా గూడా సరిపోతుందనమాట. ఎవ్రీథింగ్ అక్కడ మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, అట్లా మేము వెళ్ళాము. ఇది నైట్ వ్యూ టెంపుల్‌ది. సో, పొద్దున దర్శనం మాది. కానీ ముందు రోజు నైట్ అక్కడికొచ్చి ఉన్నాం గాబట్టి, ఒకసారి నైట్ వ్యూ గూడా చూద్దాము ఎలా ఉంటదో టెంపుల్ అని. ఆ దగ్గరలోనే మేము రూమ్ తీసుకొని ఉన్నామనమాట వాకబుల్ డిస్టెన్స్‌లో. సో, కార్ అనేది ఇంకా వేరే దగ్గర చెరువు ఒకటి ఉంటది. మీకు వీడియో లాస్ట్‌లో కనిపిస్తది ఆ ప్లేస్. అక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండే రూమ్స్ దగ్గర మేము రెంటల్ తీసుకొని ఉన్నాము. సో, ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం జేసుకోవడానికనమాట. ఎర్లీ మార్నింగ్ మేము ఎగ్జాక్ట్‌గా 4:00కి దర్శనానికైతే వెళ్ళాము. పౌర్ణమి రోజు గాబట్టి ఇంకా ఆ టైంలో అభిషేకం అవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఆ అభిషేకంకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోటైతే మేము 4:00కి వెళ్ళాము. మాకు 4:10కి దర్శనం అయ్యింది. అది కూడా గర్భగుడిలో మేము అభిషేకం చేశామనమాట శివలింగం పైన. సో, అదైతే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ నిజంగా. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత కనిపించే వీడియో అనమాట ఇప్పుడు వచ్చేది. గర్భగుడిలో ఎవరిని కూడా అలో చెయ్యరు. వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీయడానికి. సో, గర్భగుడికి కొంచెం అంటే బయటి వైపు ఇదంతా గూడా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ చాలామంది దేవుళ్ళు విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిచ్చేది ఇదే గర్భగుడి. చుట్టుపక్కల అనమాట. దర్శనం అవ్వగానే ఇట్లా కొన్ని స్టెప్స్ ఉంటాయి. దాని ద్వారా మనం కొంచెం బయటి వైపుకొస్తే అక్కడ ఈ శివలింగాలు అన్నీ గూడా ఉంటాయి. దక్షిణామూర్తి ఇంకా సంగమేశ్వర ఇట్లా డిఫరెంట్ శివలింగాలన్నీ గూడా ఉంటాయన్నమాట. ఈ వీడియోలో అయితే ఇక్కడ జ్యోతిర్లింగం లాగే కనిపిస్తుంది. జ్యోతి దగ్గర లింగం అనమాట. సో, అట్లా నేను బిలీవ్ చేశాననమాట. నాకట్లా వీడియోలో నాకట్లా అనిపిచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:00 అయ్యేసరికి సాధ్యకి మాత్రం నిద్ర చాలా డిస్టర్బ్ అయింది. చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. ఎత్తుకోవాల్సొచ్చింది సాధ్యని మాత్రం. ఇంకా అక్కడ కోడెని కట్టడం ఇలాంటివన్నీ గూడా ఉంటాయి. ఇంకా కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటి మనకి మామూలుగా అయితే 365 వత్తులతోటి దీపాలు అవి వెలిగిస్తూ ఉంటాం గదా! సో, అది మా అదృష్టం కొద్దీ వేములవాడలో ధ్వజస్తంభం దగ్గర మేము ఈ వత్తులనైతే వెలిగించామనమాట. మా ఫ్యామిలీ అందరం గూడా. ఇక్కడ వేములవాడలో ఏంటి అంటే మార్నింగ్ 3:00 నుంచే దర్శనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. 3:30 నుంచి. సో, అప్పటి నుండే మనకి అభిషేకము 4-6 అట్లా చేస్తారు. ఆ తర్వాత నుంచి అలంకారం ఇదంతా జరుగుతూ ఉంటది. అస్సలు కార్తీక మాసం మొత్తం టూ మచ్ రష్ ఉంటది. అందుకని ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేయడమే బెటరు. ఆ తర్వాత చిన్న పిల్లలున్న వాళ్ళందరికీ గూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటది ఎర్లీ మార్నింగ్ అయితే గనక. లేదంటే మళ్ళీ నైట్ దర్శనం అంటే ఆఫ్టర్ 6 దర్శనం గూడా కొంచెం బెటర్‌గా ఉంటది. మార్నింగ్ టైమ్స్‌లో ఎప్పుడైతే 6-10, 12 ఈ టైంలో పీక్ టైమ్ అనమాట. చాలా రష్ ఉంటది. ఆ లైన్స్‌లో అసలు ఉండలేరు. బట్ ఈ టైమ్స్‌లో అయితే చాలా ఈజీ ఉంటది.
ఇంకా మేము వత్తులు వెలిగించడము అదంతా కూడా చేసుకొని, ఇక్కడ మీకు ఈ ధ్వజస్తంభం పక్కన ఒక గ్రీన్ కలర్ బిల్డింగ్ అంటే ఒక చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటి అంటే దర్గా అనమాట. వేములవాడలో గర్భగుడి పక్కనే దర్గా కూడా ఉంటుందన్నమాట. ముస్లింకి సంబంధించిన దేవుడి గుడి అనమాట. అది కూడా ఉంటుంది. ఇది చూస్తే అర్థమవుతుంది. ఆఖరికి టెంపుల్స్ లోపల కూడా మనం మసీదులు కట్టాము. అంత యూనిటీ అనేది ఉంది అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే మనకు అనిపిస్తుంది. సో అట్లా మాకైతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఆ దర్శనం అవ్వగానే ఇంకా సాధ్య మెల్లగా ఆ టైంకి లేచిందనమాట. సాధ్య నిద్ర టైమింగ్స్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేసుకోదు. అంటే ఇంకా అది కంపల్సరీ పాసిబుల్ అవుతుంది లేవడానికి అన్న టైంలో మాత్రమే తను లేచి ఉంటుంది అనమాట. మిగతా టైం మొత్తం ఫుల్గా స్లీపింగ్, మంచిగా నిద్రపోయి లేచి మిగతా టైం అంతా యాక్టివ్గా ఉంటుంది. అంతేగాని డిస్టర్బ్ అయ్యి మిగతా టైంని డిస్టర్బ్ చేయదు ఎవరిని కూడా. సో అట్లా మాకు దర్శనము, ఇంకా వత్తులు వెలిగించడము, కొబ్బరికాయలు కొట్టుకోవడం అన్నీ కూడా ఇక్కడే చేసాము. నేను చాలాసార్లు వేములవాడ వచ్చాను, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను ఇంత టైము అక్కడ లోపల టెంపుల్ లోపల గర్భగుడి దగ్గర స్పెండ్ చేయడం అనేది. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. అంటే అప్పుడే చలికాలం ఎక్కువగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఉంది. సో ఆ టైంలో ఎర్లీ మార్నింగ్స్ పూజలు ఇదంతా కూడా చాలా బాగుంటాయి. ఇంకా దీని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. నగరేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి అని ఇట్లా చాలామంది టెంపుల్స్ ఉంటాయి. ఇంకా బద్దిపోచమ్మ తల్లి, మెయిన్గా బద్దిపోచమ్మ తల్లికి ఇక్కడ బోనాలు అవి చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. ఆ బిట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కనిపించేది మొత్తం కూడా టెంపుల్ లోపల వైపున ఎలా ఉంటుంది అనేది. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది చాలా బాగుంటుంది, చాలా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము ఎంట్రీ అయిన తర్వాత ఒక 1 అవర్ లోపల మేమైతే స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ ఈ దీపాలు వెలిగించడము, మిగతా దేవుళ్ళ దర్శనాలు చేసుకోవడం ఇదంతా కూడా. అక్కడ నుండి బయటికి రాగానే ఇట్లా మనకి లైన్స్ అనేవి ఉంటాయి. సో ఆ లైన్స్లో నుండి బయటికి రావాలన్నమాట. ఇంకా సాధ్య అయితే మళ్ళీ పడుకుంది. అంత ఎర్లీ మార్నింగ్ కదా, మీకు ఇక్కడ వీడియోలో అది మార్నింగ్ లాగా అట్లా కనిపిస్తుంది, కానీ జస్ట్ 4:30 4:45 అట్లా అవుతుందన్నమాట. మొత్తం లైటింగ్స్ అవన్నీ పెట్టడం వల్ల ఫుల్ బ్రైట్నెస్ అయితే ఉంది. ఇంకా ఇది ఎగ్జిట్ ద్వారం. ఇది ఇక్కడే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. అటు సైడ్ బయటి వైపున శివుడి ఒక పెద్ద స్టాచ్యూ, అంటే ఒక పెద్ద ఐడల్ అయితే ఉంటుంది. సో అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతుంటారు, మేము కూడా దిగాము. ఇక్కడ నుంచి మనకి కోడిని కట్టడము, లేదంటే ప్రసాదాలు ఇవ్వడం, ఇట్లాంటి అన్ని రూట్స్ మ్యాప్స్ అయితే పెట్టి ఉంటారు. ఎవ్వరు తెలియని వాళ్ళు వచ్చినా కూడా ఈజీగా అర్థమయ్యేలా ఇక్కడ అన్నీ రాసి ఉంటాయి ముందుగానే. ఇప్పుడు మేము వెళ్ళేదైతే బద్దిపోచమ్మ తల్లి టెంపుల్లోకి అనమాట. అక్కడ అమ్మవారికి చీర, సారే ఇవన్నీ కూడా మేము పెట్టి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. అంటే అది కూడా మాకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒక 5 minutesలో అయిపోయింది. ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యాక మేము బయటకైతే వచ్చాము. అక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎంత మంచి మంచి టాయ్స్ ఏవి ఉన్నా కూడా పిల్లలకి జాతరకి లేదంటే టెంపుల్స్ దగ్గర అమ్మే బొమ్మలు అంటే అసలు ఇష్టమే వేరు. అంతే, అవి ఎలా ఉన్నా సరే కావాలి అంటే కావాలి అని అంటారు. సాధ్యకు కూడా అట్లనే కొన్ని టాయ్స్ అయితే కొనిచ్చానమాట. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఒకప్పుడు ఇదంతా కూడా చెరువులాగా ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఇదంతా పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కనిపించేది మొత్తం కూడా టెంపులే. ఇక్కడే ఎవ్వరు వచ్చినా కూడా పార్కింగ్ చేసుకుంటారు. సో ఈ ప్లేస్ పార్కింగ్కి రిజర్వ్డ్ అనమాట. అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు వచ్చినా ఇక్కడ పార్కింగ్ చేసుకొని వేరే దగ్గర స్టే చేయొచ్చు. లేదంటే అక్కడే ఉండే వాళ్ళు కూడా, అంటే వెంటనే వచ్చి వెంటనే దర్శనం చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు అనమాట.
చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే పార్కింగ్ అనగానే అటు మూవ్ చేయండి ఇటు మూవ్ చేయండి అట్లాంటిది ఏమీ ఉండదన్నమాట. ఆ తర్వాత అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ కొండగట్టు స్టార్ట్ అయ్యామన్నమాట సేమ్ డే. ఇంకా మేమందరం డ్రెస్ చేంజ్ చేసుకొని అంతా సెట్ అయిన తర్వాత వెళ్ళాము. సాధ్య అక్కడ అలిగి కూర్చుందనమాట. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను ఇక్కడ అని, మంకీస్ ఉన్నాయి అని అంటుందనమాట. ఏం కాదు ఏమనవు అవి అని చెప్పి ఆమెను బతిమలాడి మరీ వెళ్తున్నాము. నేనైతే కొండగట్టు ఫస్ట్ టైం వెళ్ళడము. ఎలా ఉంటుందో చూడాలి అనే ఉద్దేశంతో అయితే ఫస్ట్ వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది టెంపుల్ లుక్ మాత్రం చాలా బాగుంది. అంటే ఆ కలరింగ్ కానీ అదంతా గోపురం నాకు చాలా బాగా నచ్చింది. కింద మొత్తం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరం రంగు, పైనంతా కూడా గోల్డ్ కలర్ అనమాట. చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉండే టెంపుల్ అనమాట. ఇది ఒక రామాలయం ఫీలింగ్ అనమాట. అంటే ఒక పీస్ఫుల్నెస్ ఉంటుంది కదా, అట్లా అనిపించింది హనుమాన్ టెంపుల్ నాకు. ఇక్కడ మాత్రం కోతులు మామూలుగా లేవు, ఫుల్ ఉన్నాయి అసలు. అంటే ఆంజనేయ స్వామిని టెంపుల్ అని ఉన్నాయో మరేంటో కానీ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి కనిపించే వ్యూ అనమాట ఇది. ఇంకా అక్కడ మేము అందరం కూడా చాలాసేపు కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి, ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి దీపాలు వెలిగించి అక్కడ కూడా దర్శనానికైతే లోపలికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంటే ఉన్నారు, చాలా రష్ అయితే ఉన్నారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నారనమాట. కార్తీక పౌర్ణమి అయ్యేసరికి వ్రతాలు, ఆ పూజలు, నోములు ఇట్లా చేస్తారు కదా, సో అవి కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. అన్నీ మాకు కావాల్సిన ఐటమ్స్ అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కొని రావాలి అంటారు కదా, అట్లా కొన్ని తీసుకొని వస్తుంటే మాకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనిపించింది. ఇక్కడ సేమ్ మనకి హైదరాబాద్లో కనిపించే కేబుల్ బ్రిడ్జ్ లానే ఉందన్నమాట. అందుకనే నేను పర్టికులర్గా వీడియో కూడా తీసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.